పొద్దున్నే పొద్దుటూరులో బ్రేక్ఫాస్ట్ చేసుకుని స్టార్ట్ అయితే అయిపోయాం. ఆల్రెడీ అందరికీ తెలిసిందే మన ఇన్ఫోటెక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అయితే ఈ సంవత్సరం 2 వీసా కంపెనీస్ తో అగ్రిమెంట్ అయితే చేసింది. మన స్టేట్ లో అయితే చాలా మంది ఉమ్రా వీసాస్ వేరే స్టేట్ నుంచి అయితే తీసుకుంటారు. వేరే స్టేట్స్ వాళ్ళు మన స్టేట్స్ వాళ్ళు ఇప్పుడు మన దగ్గర తీసుకోవచ్చు ఉమ్రా వీసా. ఈ విషయం అందరికీ తెలియాలంటే మనం మార్కెటింగ్ చేయాలి. అందుకే మార్కెటింగ్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఫస్ట్ బద్వేల్ నుంచి స్టార్ట్ చేసాం. ఉమ్రా సర్వీస్ ఇచ్చే ప్రతి ఒక్క ఆఫీస్ దగ్గరికి అయితే మనం వెళ్ళాలి. ఇక్కడ మన ఉమ్రా వీసా సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నెల్లూరుకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఊరికి రీచ్ అవుతూనే ఒక ఉమ్రా ఆఫీస్ వాళ్ళని అయితే కలిసి ఇక్కడ మనం ఇచ్చే సర్వీసుల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఈ ఆఫీస్ కి పక్కనే మసీద్ అయితే ఉంది. మసీద్ లో జోహర్ నమాజ్ అయితే చదువుకున్నాం. జోహర్ నమాజ్ తర్వాత లంచ్ కి అయితే వెళ్ళాం. మీల్స్ తిందామని డిసైడ్ అయితే అయ్యాం. నెల్లూరులో మీల్స్ కి అయితే మురళీకృష్ణ చాలా ఫేమస్. అందుకు నేరుగా మురళీకృష్ణ అయితే వచ్చేసాం. వస్తూనే భోజనం అయితే ఆర్డర్ ఇచ్చాం. భోజనంలో చూడండి ఎన్ని ఐటమ్స్ ఇచ్చారో. టేస్ట్ కూడా బాగానే ఉంది. ముందు కొట్రీలన్నీ పక్కన పెట్టుకుని రైస్ అయితే వచ్చేసింది. రైస్ వేసుకున్నాం. రైస్ లో నెయ్యి వేశారు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. అసర్ నమాజ్ టైం అయింది. ఆ తర్వాత వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మగరీబ్ టైం అయితే అయింది. మగరీబ్ నమాజ్ తర్వాత నేరుగా ఒక ఆఫీస్ బ్యాలెన్స్ ఉంటే ఆఫీస్ వద్దకు అయితే వెళ్ళాము. ఇక్కడ మనం ఇచ్చే వీసా ఉమ్రా సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి టీ అయితే తాగడానికి వెళ్ళాం. టీ తాగడం వల్ల మైండ్ అయితే ఫ్రెష్ అయ్యి బాడీ రిలాక్స్ అవుతుంది. నెల్లూరులో అయితే మాక్సిమం ఆఫీస్ లని కవర్ చేసాం. నెక్స్ట్ అయితే వేరే ఊరికి అయితే వెళ్తున్నాం. డిన్నర్ టైం అయితే అయింది. దారిలో ఒక దాబా కనిపించింటే అక్కడే ఆపేసాం. మార్కెటింగ్ కి ఎవరెవరు వచ్చాం అన్న పర్పస్ ఏంది మొత్తం డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతం నెల్లూరు నుంచి కావలికి అయితే వచ్చేసాం. నైట్ స్టే ఇక్కడనే చేయబోతున్నాం. డే 2 లో మేము ఏం చేసామో మీకు నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తాను. వ్లాగ్స్ మిస్ చేయకుండా చూడాలంటే మా ఐడీస్ ని ఫాలో చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.